సేవకు నడిపించినప్పుడు మీ అందరికీ తెలుసు, అనేకమైన ఆటంక అవరోధాలు. అప్పటికి నాకు వివాహం కాలేదు. మరి వివాహం కాని పరిస్థితుల్లో అన్ని పరిస్థితులు అన్నీ ఎరిగిన వారుగా మీరున్నారు. అన్ని చెప్పి నేను సమయాన్ని వ్యర్థం చేయడం నాకు ఇష్టం లేదు కనుక అనేకమైన ఆటంకాలు అవరోధాలు ఎదురైనప్పుడు మరి కొర్నేలు గారు అంటే దిడ్డి పైడిపత్రిరావు గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆయన చాలా ప్రేమించేవారు. మీరు ఎందుకు బాధపడతారు, ఎందుకు భయపడతారు, మీకు దేవుడున్నాడు, మీ దేవుడు తోడున్నాడు అని ఆయన, అలాగే మురళి గారి నాన్నగారు సూర్యనారాయణ గారు కూడా ఆయన ఎంతగానో చాలాసార్లు ఆయనకి కొంచెం మతిస్థిమితమైన వచ్చినప్పుడు ఆయన అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు నా ఇంటికి ఇక్కడికి నేను అద్దెకుంటున్నప్పుడు ఈ గృహంలో 1 గంట సమయంలో కూడా వచ్చి ఆయన నన్ను తలుపు కొట్టి నన్ను ఎంతగానో కొన్ని విషయాల్లో ప్రోత్సహించాడు. మీరేం భయపడొద్దు, మీకు దేవుడు ఇస్తున్నాడు, ఈ ఇల్లు మీద అవుతుంది అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. రాత్రి 1 గంటకి నేను అద్దెకుండేవాడిని. మరి అద్దెకుంటూ ఉన్నప్పుడు ఇది నాతో వద్దంటే నేను ఇక్కడికి ఈ గ్రామం రావడానికి పరిచర్యలో ఉల్లిపాలెంలో అద్దెకుంటున్నప్పుడు చిన్న బిడ్డలతో రాత్రనక పగలనక అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు కూడా ప్రార్థన అయిన తర్వాత అనేక మంది కొన్ని కుటుంబ సమస్యలు మాట్లాడడానికి కొన్నిసార్లు లేట్ అయిపోయినప్పుడు వర్షంలో 2 గంటలకు కూడా నైట్ వెళ్ళిన పరిస్థితుల్లో అప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో ఆ పరిస్థితుల్లో నేను ఉంటూ ఉన్నప్పుడు దేవుడు కృప చూపించి దేవుని యొక్క సన్నిధిలో మరి ఇక్కడికి అద్దెకి రావడానికి, మరి ఇది ఒక గోడౌన్, గోని సంచులేసేటువంటి గోడౌన్. ఆ గోడౌన్గా ఉన్నప్పుడు దానికి మరి ఎటువంటి ఏమీ లేనటువంటి పరిస్థితులు కూడా దేవుడు ఇక్కడ నడిపించాడు. దీన్ని ఒక నివాసయోగ్యంగా చేయడానికి దేవుడు కృప చూపించారు. అంత మాత్రమే కాదు కానీ మా సంఘ బిడ్డలు నాకు ఇచ్చినటువంటి సహకారము, దానికంటే ముఖ్యంగా మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఇరుగు పొరుగు వారు మాతో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యము, సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి ఎరగనటువంటి కుటుంబాలు అయినప్పటికీ మా చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు ఇది అమ్ముడికి లేదా బేరానికి పెట్టారు అని చెప్పినప్పుడు పాస్టర్ గారు మీరు ఇక్కడికి వచ్చినాక సందడిగా ఉంది, మాకు బాగుంది, తీసుకోండి అని చెప్పిన వారిలో మరి పాస్టమ్మ గారు వాళ్ళ బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది, వీరాంజనేయులు గారు. ఆయన ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించి నిజంగా మాకు అది కొనేంత స్థితి స్తోమత లేని పరిస్థితుల్లో కూడా ఆయన ప్రోత్సహించి దాన్ని తీసుకోవడానికి మమ్మల్ని నడిపించినటువంటి వ్యక్తిగా ఆయన ఉంటా ఉన్నారు. అయితే మా అన్నగారు, మా వదిన గారు భీమవరం వాళ్ళు, అలాగే పాస్టర్ గారు వాళ్ళు మరి లక్షల రూపాయలు మరి వాళ్ళు మాకు ఇచ్చి ఫోన్ చేసి మీరు తీసుకుని వెళ్ళండి, ముందుగా మీకు ఒక గృహం లేదు, మా అందరికీ ఇళ్ళున్నాయి, మీరు అద్దెంట్లో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నారు, ముందు తీసుకుని వెళ్ళండి అని మా అన్న వదిన అలాగే పాస్టర్ గారు ఫోన్ చేసి ఇంటికి పిలిపించి మాకు డబ్బులు ఇచ్చి మరి ఇల్లు కొనుక్కోవడానికి కృప చూపించారు. అయితే ఆ ఇల్లు మరి కొనుక్కున్న తర్వాత మరి ఇంకా ఆ రుణములు తీరుస్తూ లేదా తీరవలసి ఉంటూ ఉండగానే మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సేవకులు వస్తున్నప్పుడు లేకపోతే ఆతిథ్యం ఇవ్వడానికి కానీ ఎవరైనా ఒక రాత్రి సేవకులు బస చేయాలంటే ఉండాలంటే కొంచెం ఇబ్బందికరం. ఇంకా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే కాబట్టి అది ఒకే గది, స్నానం చేసి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి కూర్చోవాలి లేదా అవతలకి వెళ్ళిపోవాలి. అలాంటి కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కృప చూపించాడు. వాస్తవానికి ఈ రూమ్ వేయాలని అనుకోలేదు కానీ దడులు వర్షం వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు పడిపోతూ ఉన్నాయి. ఆ పచ్చగుడ్డలు కట్టుకునే వాళ్ళం, అవన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. మేము ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా అవి పడిపోయినాయేమో, గాలి వచ్చేసిందని ఒక ఆందోళన. ఇంటికి వచ్చి దడి చూసేదాకా పడిపోయేది, వంగిపోయి రోడ్డు మీదకి జారిపోయి అలాగా పరిస్థితిలో ఈ ప్రహరీ తీసుకుందామని ఒక చిన్న ఆలోచనతో ఉంటున్న సమయంలో మరి డ్వాక్రా లోన్ వచ్చినప్పుడు దాని ద్వారా ఈ ప్రహరీ తీసుకోవడానికి కృప చూపించారు. దాని గురించి బుజ్జిమేస్త్రి గారిని కన్సల్ట్ చేసినప్పుడు ఆయన చక్కని ఆలోచనతో చక్కని పనివారందరినీ సమకూర్చి మేము చాలాసార్లు ఈ పని చేస్తున్నప్పుడు మేము లేము, అంటే ప్రార్థనకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. బుజ్జి గారు కానీ శ్రీను గారు కానీ అలాగే మరి వెంకటేష్ కానీ మా మేస్త్రులు అందరూ పనిచేసిన మేస్త్రి గారులు అందరూ కూడా వాళ్ళ సొంత పనిలాగా అనుకుని వాళ్ళే ఉండి సొంత పనిలాగా వాళ్ళు చేసిన సందర్భాలు. లాస్ట్ టైం చివరి పనుల్లో కూడా కొన్నిసార్లు మాకున్నటువంటి ఆ ప్రార్థన పరిస్థితులను బట్టి ఉరుకులు పరుగులు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళే ఉండి పని చేసుకుంటూ మరి వాళ్ళకి ఎప్పుడైనా టీ ఇవ్వాలంటే మా చిన్నారి కూడా సహకరించి చాలా విషయాల్లో తోడ్పాటు కలిగి ఉన్నారు. ఇవన్నీ బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఏదేమైనా ఈ భూమి మీదకి ఏది తీసుకురాలేదు, ఏది తీసుకుని వెళ్ళము, కానీ
మరి ఇందాక సహోదరులు అనేక మంది లోపల ప్రార్థన చేశారు. ఇక్కడ ఈ భూమి మీద నివాసించినంత కాలం ఈ శరీరాన్ని దాచుకోవడానికి ఒక గుడారం అవసరమైనది కనుక ప్రభు వచ్చు పర్యంతము ఈ శరీరాన్ని దాచుకోవడానికి, నివాసం ఉండడానికి, ఎవరైనా గృహానికి వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి గృహం అవసరం కాబట్టి మరి దీనిని దేవుడు మాకు ఇచ్చాడని మేము నమ్ముతున్నాం. ఏదో ధనముండో లేకపోతే ఏదో ఉండి కాదు, కానీ అంతా కేవలం దేవుని కృప చొప్పున ఈ కార్యం జరగడానికి కృప చూపించారు. అంతా ఈ పనిని జరిగించడానికి వాస్తవానికి పని చేద్దాం అని కొంత డోక్రా డబ్బుల కొరకు ఎదురు చూసి సమకూర్చిన తర్వాత ఒక్క నెల రోజులు అసలు నాకు ఖాళీ లేదు. ప్రార్థన కూడికలు, ఎక్కడో చోట వాక్యానికి బయట ఎవరో నాకు తెలియని వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. ప్రార్థనకు పిలుస్తుంటే పాస్టర్ గారు అంటుంది, ఇది చేద్దామా చేయొద్దా అసలు ఏంటి అంటున్నప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి ఆంజనేయులు గారు మరి దేవుడు ఆయన్ని ప్రేరేపించి, పాస్టర్ గారు ఏంటి చేస్తారా, సిమెంట్ గడ్డలు గడ్డకట్టిచ్చేస్తారా అన్నాడు. ఎందుకంటే సిమెంట్ కూడా దించేసిన తర్వాత కూడా చాలా సమయము తిరుగులాడుతున్నప్పుడు లేదండి అన్నప్పుడు ఆయనే ఒక ప్రతిష్ఠితగా ఆయన తీసుకుని, ఆయన ఒక బాధ్యతగా ఆయనకి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తీసుకుని ఆయనే వెళ్ళి అన్నీ మాట్లాడి, అందరితో మాట్లాడి సిపాయిలు కావాలన్నా లేకపోతే అన్నీ చేసిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి పైన రేకేయాలా, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో మా మురళి గారిని అడిగినప్పుడు రేక్ అంటే అది వ్యర్థం, వేస్ట్ అయిపోతుంది చాలా అని చెప్పినప్పుడు అనేకమైన సలహాలు తీసుకున్నప్పుడు మొత్తానికి దానికి స్లాబు అని అంటే స్లాబ్ వేసేంత పరిస్థితి కాదని మాకు తెలుసు. కానీ ఆంజనేయులు గారు ప్రోత్సాహం బట్టి, ఆయన ప్రేరేపణ బట్టి, తన సహోదరులు మేస్త్రి గారిని బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు ఆయన వచ్చి చూసి వెంటనే మేము చేస్తామని ఆశ్చర్యకరంగా దానికి సెంటరింగ్ పెట్టడానికి, స్లాబ్ వేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అంతా అయిపోయింది. చివరిలో ఆ వాటర్ ట్యాంక్ ఏదో పెట్టాలి, నీళ్ల కోసం, నీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే దరిదాపుగా నేను 23 అడిగాను సలహా. వాటర్ ట్యాంకు పైకి ఎలా వెళ్తుంది అంటే, మేము ఎవ్వరం మెట్లు లేని ఇంటికి ఎప్పుడూ ఎక్కడా పెట్టలేదు, మా వల్ల కాదు, ఎందుకంటే అది ప్రమాదంతో కూడినది అని చెప్పినప్పుడు మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక 2-3 రోజులు తిరుగులాడుతున్నప్పుడు మరలా ఆంజనేయులు గారు మురళి గారిని తీసుకొచ్చి ఆయన మనసులో ఉన్న ఆలోచనని ఇక్కడ పెట్టి మురళి గారికి చెప్పగానే ఆయన ఆలోచనలో ఏదైతే ఉందో దాన్ని మురళి గారు అక్షరాలు అలా చేసి ఆ పైపులు సపోర్ట్ పెట్టి వచ్చినప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్ళి పిలిచినప్పుడు చాలామందిని పిలిచాను. అందరూ హడావిడికి తిరుగుల పనుల టైము పరుగులెడుతున్నప్పుడు త్రిమూర్తులు గారు, నవీన్, అలాగే శశి, అలాగే మరి మా మోహన్ అందరూ కూడా వచ్చేసి చక్కగా అందరూ నిలబడి అందరూ తలో చేసి అసలు ఈజీగా ఎక్కిచ్చేసిన తర్వాత శశి అంటున్నాడు, ఎవడ ఐడియా ఇది, అసలు ఎవడు ఇచ్చాడు ఐడియా, ఎంత ఈజీగా ఎక్కేసింది అని ఆంజనేయులు గారిని అడుగుతున్నాడు ఆయన. మరి నిజంగా అంత అంటే సునాయాసంగా, అది జరగదు అసాధ్యం అన్నదాన్ని కూడా సుసాధ్యం చేసిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమెన్. కాబట్టి అది నిజంగా అసాధ్యమే, మెట్లు లేకపోతే పైకి వరలు ఎక్కించినట్టు వరలు ఎక్కుతుంది, కానీ డమ్మీ వర ఎక్కడం కష్టం. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. కాబట్టి వీటన్నిటిని బట్టి మేము ఒకటే చెప్పేది, నా కుటుంబం అంతా మేము కృతజ్ఞత కలిగి మరి కూడికను ఏర్పాటు చేసుకుంటానికి మా బిడ్డలను కూడా దూర ప్రాంతంలో వారి చదువుల నిమిత్తం ఉంటున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా అక్కడ ప్రిన్సిపల్ గారు కూడా మా పట్ల జాలిని కలిగి దేవుడు దయ చూపించి వెంటనే ఇద్దరికి అనుమతినిచ్చి రావడానికి దేవుడు కృప చూపించాడు. రేపు ఉదయం మరలా 8 గంటలకల్లా వాళ్ళు స్కూల్లో ఉండాలి. ఈ కార్యక్రమం అంతని బట్టి ప్రభు అన్నీ సమకూడి జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. అన్నిటిని మించి మరి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి ఈ కూడికను ఇంత ఘనముగా మరి జయకరంగా జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. ఇంతటితోనే మన సహవాసము, మన అనుబంధము ఆగక కడవరకు ప్రభు వచ్చే వరకు మనందరం ఇట్లాగే కలిసి సంతోషంగా ముందుకు కొనసాగాలని, మీ కుటుంబాల కొరకు, మీకు కలిగిన ప్రతి యావత్తు కొరకు మేము మనసారా ప్రభువుని వేడుకుంటూ మీ యొక్క ప్రయోజనాల కొరకు, మీ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తామని సేవకుడిగా మాటిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరి ఈ సమయాన్ని తడువు చేయక దైవజనులకి అప్పగిస్తున్నాను. ఒక్కింత మనందరం అక్కడే ఉండగా మనం లేచి నిలబడదాం. దేవుని సేవకులకి వాక్యానికి అందించడానికి సమయం ఇస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ సమయాన్ని దేవుని సేవకులకి అప్పగిస్తూ ఉన్నాను. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 వాక్య భాగాలు చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త
7వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుతాను చూడండి. 24 నుంచి 27 వరకు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. చెప్పండి ఈ మాట, ధైర్యమును, అందరూ చెప్దాం, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, జీవం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మరి మీ పాస్టర్ గారు మరి నిలబడిన ఆయన నాకు టైం ఇచ్చేంతవరకు తప్ప నిలబడిన తర్వాత సమయం నేను చెప్పను 11 అవ్వచ్చు 12 అవ్వచ్చు. అవసరమైతే భోజనం మిగిలిపోతే మీ ఇళ్ళకి పంపించేస్తాం. దేవుని స్తోత్రం కలిగినాక సరే మంచిది బాబు, మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టలేండి, టైంకి ముగించేస్తాను. ఒక అరగంట, పావుగంట, 30 చెప్పి ముగించేస్తాను. ఓకేనా? చెప్పమంటారా? మన శరీర సంబంధమైన ఆహారం తినే ముందు చెప్పండి, ఆత్మీయ ఆహారం తినాలి ఖచ్చితంగా. కాబట్టి చూడండి, ఇక్కడ ఈరోజు సందర్భం ఏంటంటే గృహప్రవేశం. మరి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఈ శరీరం అనేటువంటి గృహాన్ని దాచుకోవటానికి మనము ఒక గృహం కట్టుకుంటాం. అంతేనండి? దేన్ని దాచుకోవటానికి? అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ శరీరము కూడా ఒక గృహమే. ఈ గృహములో అసలు మనిషి లోపల ఉన్నాడు. మీకు అర్థమైందండి? ఈ గృహములో అసలు మనిషి లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్న మనిషికి నివాసమే ఈ శరీరం. దేవుని స్తోత్రం కలిగినాక ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాడు. చూడండి, పూర్వకాలం మనందరికీ తెలుసు, తాటేకిళ్ళు, మట్టిగోళ్ళు. వర్షాలు వచ్చినప్పుడు ఇల్లు కుట్టుకోపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇల్లు కుట్టుకోపోతే చుట్టూ నీళ్లు కారిపోయి, గోడలు తడిసిపోయి, సున్నాలు ఎలిసిపోయి, కొట్టుకుపోయి, కొన్ని ఇళ్ళు కూలిపోయి, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉండేవి ఒక 30-40 సంవత్సరాల క్రితం. అవునండి? అయితే ఇప్పుడు కొంచెం ఒక 20-25 సంవత్సరాల నుంచి ఇంచుమించు అందరూ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ గృహాలు కట్టుకుంటున్నారు, ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు. రెండోది, బైబిల్లో ఏం చెప్పిందంటే ఈ చివరి దినాల్లో, ఆఖరి సమయంలో మనుషులు చాలా పెద్ద పెద్ద గృహాలు కడతారు. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో చూడండి, ఇలా ముందు కూడా ప్రారంభ దినాల్లో, సృష్టి ప్రారంభించబడిన రోజుల్లో కూడా మరి అక్కడ కూడా ఇప్పుడున్న ఇల్లు కంటే అప్పుడు ఇంకా మంచి ఇల్లు కట్టారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడున్న జ్ఞానం కంటే అప్పుడు ఇంకా మంచి జ్ఞానం ఉండేదట. ఎప్పుడు? ఒక 6000 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లోనే మంచి మంచి ఇల్లు కట్టుకునేవారని చెప్పి, అయితే వాళ్ళు ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా ఒక రోజు ఆ ఇల్లు శాశ్వతం కాదని, ఒకనొక రోజు ప్రతి ఇంటికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. అందరూ విన్నారండి? ఒక మనిషికి ప్రారంభం ఉంటుంది, పుట్టినరోజు ఉంటుంది,
చనిపోయే రోజు ఉంటుంది. మనం కట్టుకునే ఇల్లు కూడా ప్రారంభం ఉంటుంది. ఇది ఎంత గొప్ప కట్టడమైనా, ఎన్ని కోట్లు పెట్టి కట్టినా దాని ఆయుష్ కొంతకాలమే. దేవునికి స్తోత్రం కలిగినాక, మానవుడి చేత నిర్మించబడిన ఏ గృహమైనా, ఏ కంపెనీ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా దానికి ప్రారంభము ముగింపు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినాక, అలాగే మనకి ఇవ్వబడిన ఈ శరీరానికి కూడా దీనికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. కానీ శరీరము లోపల ఒక ఆత్మ ఉంది. అసలు మనిషికి మాత్రం దీనికి ఆది లేదు, అంతము లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. సరే, నోవాహు మరి ఆ రోజుల్లో లూకాసు 17:26 ఏమనుందంటే, చదవండి త్వరగా. నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుడు దినములోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళి దినము వరకు జనులు తినుచు త్రాగుచు ఇళ్ళు కట్టుకొనుచు అన్నాడు. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు కోతలు కోస్తూ కుప్పలు వేస్తూ మినుము వేస్తూ. చూడండి, అప్పుడు కూడా ఇవి ఉన్నాయి. కానీ అప్పుడు ఎలాగున్నదో ఇప్పుడు కూడా మనము జీవించే కాలము కూడా అలాగే ఉంటుందన్నాడు. చూడండి, తినటం తప్పు కాదు, త్రాగటం తప్పు కాదు. త్రాగడం అంటే మందు కాదు. మంచినీళ్ళు త్రాగటం తప్పు కాదు, ఇల్లు కట్టుకోవటం తప్పు కాదు. దేవుడే చెప్పాడు మీకు ఇల్లు కట్టుకోండి అని చెప్పి. మరి మనుషులు తినుచు త్రాగుచు ఇల్లు కొనుచు అమ్ముచు వ్యాపారాలు చేస్తూ, ఉద్యోగాలు చేసుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, గృహాలు కట్టుకుంటూ ఉన్నారంట. గృహాలు కట్టడం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, వ్యాపారాలు చేసుకోవటం, ఇది అన్నీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అది జరిగే కార్యమే. కానీ ఈ చివరి దినాల్లో మరి మనుషులు ఇంటిని కట్టే విషయంలో ఉన్న ఆసక్తి, వ్యవసాయాన్ని పండించుకున్న దాని మీద ఉన్న ఆసక్తిని, పెండ్లి చేసే విషయంలో ఉన్న ఆసక్తిని, అసలైన ఆత్మీయ గృహం కట్టుకునే విషయంలో మనుషులు ఫెయిల్ అయిపోయారట. అందుకే చూడండి, కొంతమంది ఇల్లు కడతాం మొదలెడితే చాలా ఇంకా ప్రార్థనకు రారు, ఆదివారం ప్రార్థనకు రారు, సోమవారం ప్రార్థనకు రారు, ఎక్కడ కూడానికి రారు. అందరూ వింటున్నారండి? ఒక పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నారంటే ఇక పెళ్ళికి కార్డులు ఇవ్వటం, పంచడం, అందరూ చుట్టాలు చెప్పడం, వాళ్ళు తీసుకురావడం, భోజనాలు పెట్టుకోవడం, ఇదే జరిగిపోద్ది. ఇది సంఘానికి వచ్చేవాళ్ళు జరుగుద్ది. కానీ లోకంలో ఉన్న ప్రజలు, ఇప్పుడు ప్రస్తుతం లోకంలో ఉన్న ప్రజలు, ఇక మనిషి అంటే పుట్టినాక సంపాదించుకోవటం, ఇల్లు సంపాదించుకోవటం, పొలం సంపాదించుకోవటం, ట్రాక్టర్ సంపాదించుకోవటం, ఆస్తి సంపాదించుకోవటం, బంగారం సంపాదించుకోవటం, ఇదే. కానీ నీకుండబడి ఈ యొక్క శరీరం ఒకరోజు దీని సమాప్తం అవుతుంది. అయితే లోపల ఉన్న మనిషి ఎక్కడికి వెళతాడు ఇక్కడ ముగించిన తర్వాత అన్న దాని మీద ఆలోచన చేసే మనుషులు చాలా తక్కువ. వీళ్ళని ఏమన్నారంటే బుద్ధి లేనివారు అన్నాడు. అందుకే దేవుని మాటలు విని దేవుడు నీకు ఈ భూమి మీద ఉండటానికి ఇచ్చిన ఇల్లుతో పాటు నీకంటూ ఇంకొక ఇల్లు ఉంది. ఈ యొక్క ఆత్మ, ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఈ గృహాన్ని విడిచిపోయిన తర్వాత ఇది కూడా ఇంకొక ఇంట్లోకి వెళ్ళాల. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సాధారణంగా మన దేశంలో ఏంటంటే ఎవరైనా మనిషి చచ్చిపోయాడంటే ఇంకా చూతకి వెళ్దాం, బడిపడతాం, ఇంకా చనిపోకముందు కిందెట్టేస్తాం, బయటెట్టేస్తాం. చూడండి, అతను ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ముందే బయటెట్టేస్తాం. ఇప్పుడు దాకా ఇంత మంచోడు, గొప్పోడు, ఊరికి అది చేసాడు, ఇది చేసాడు అంటాడు, అంత గొప్పోడిని కూడా కింద వేసేస్తారు. చూడండి, మనిషి ఎంత అజ్ఞానిగా ఉంటాడో. అతను ఎంతో గొప్ప సాధిస్తాడు, కానీ ఒక సమయం వచ్చేటప్పటికి మనిషిని బయట పెట్టేస్తారు, మనిషిని కింద వేసేస్తారు, మనిషిని బయట ఏదో చేసేస్తారు. కొంతమంది అయితే చూడలేక వృద్ధాశ్రయాలు వేసేస్తారు. మొన్న ఒక ఆయన చెప్పాడు, గరికపాటి నరసింహరావు గారు చెప్పాడు, వింటా ఉండు కొన్ని విషయాలు. ఎంత ఆస్తి సంపాదించి పిల్లలకు మంచి మంచి ఇల్లు కట్టించి, మంచి చదువులు చదివించి, వాళ్ళకి ఉద్యోగాలు పెప్పించి, ఏమండి వాళ్ళు అక్కడక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటే తల్లిదండ్రులు చూడలేక ఆస్తులు సంపాదించిన వాళ్ళు కూడా తీసుకెళ్ళి వృద్ధాశ్రయంలో పడేస్తున్నారు. ఏంటి మీరు మీకోసం వాళ్ళ జీవితాన్ని ధారపోసి సుఖం అంటే ఏంటో వాళ్ళ జీవితంలో ఎరక్కోకుండా నా పిల్లలు సుఖపడాలని చెప్పి, నా పిల్లలు వాళ్ళు కూడా నా వల్లే వ్యవసాయం చేయకూడదు, బురదలో ఉండకూడదు, చదువుకోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, నా వల్లే ఎదుగుకూడదు, మా లేక తాటగిళ్ళు ఉండకూడదు, మట్టిల్లో ఉండకూడదు, వాళ్ళకి మంచి బిల్డింగ్లో ఉండాలి, మంచి గేట్లు ఉండాలి, దానికి సీలింగ్ ఉండాలి, ఏసీ ఉండాలి అని చెప్పి మన తల్లిదండ్రులు మన కోసం ఆలోచించి చేసిన తల్లిదండ్రులు వృద్ధులయ్యేటప్పటికి కనీసం వాళ్ళకి మంచిలు ఇచ్చే స్థితి కూడా లేకుండా దౌర్భాగ్య స్థితికి వచ్చేసిందంటే ఈ కాలం.
నిజంగా అట్లాంటి తల్లిదండ్రులు వృద్ధాశ్రయాలు పడేస్తే నిజంగా అట్లాంటి వాళ్ళు ఎంతమంది అక్కడ కుమిలిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. చాలా అవి పరిస్థితులు చూస్తూ ఉంటాం పిల్లరా. అలాగా మన యొక్క తల్లిదండ్రులు మన బిడ్డల కోసం ఎంతగా ఆలోచిస్తారో మన తండ్రి మన తల్లి అయిన దేవుడు నీవు ఈ భూమి మీద జీవించి ఏదో పుట్టి తిని ఒక ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అలా ఉండి మరలా చనిపోయి ఎక్కడికో నరకానికి పోవాలని కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి నిన్ను తీసుకెళ్ళే ఒక మార్గం ఏర్పాటు చేయడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. వచ్చి చెప్తున్నాడు, నా మాటలు విని, ఈ నా మాటలు. ఎవరి మాటలు? పాస్టర్ గారి మాటలు, సంఘ పెద్దల మాటలు, గ్రామస్తుల మాటలు, గ్రామ మాటలు కాదు. పిల్లరా, ఈ గ్రామంలో నివాసం చేసామంటే ఈ గ్రామానికి ఒక పెద్దలు ఉంటారు, గ్రామానికి మోతుబర్లు ఉంటారు, ప్రెసిడెంట్ గారు ఉంటారు. ఇప్పుడు ఈ గ్రామంలో మంచులు పడుతున్నారో, దాని పైపులు వస్తాయో రావో అన్ని హెచ్చరికలు ప్రెసిడెంట్ గారు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఆయన చెప్పిన ప్రకారం రేషన్ ఎప్పుడు ఇస్తారో, ఈ గ్రామానికి ఏం చేయబోతున్నారు ఆ గ్రామ సర్పంచ్ గారు చెప్తారు. ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే పంచాయతీలో మనకు రావాల్సిన విధులు అన్నీ వస్తాయి, రాయితీలన్నీ వస్తాయి. అలాగే దేవుడు కూడా మనకి కొన్ని విధులు నియమించాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని మాటలు ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఒకప్పుడు మనం మట్టి గోడలతో తాటాకిళ్ళతో ఉన్న మనం వర్షాకాలం వచ్చిందంటే చాలా భయం వేసింది. గాలి తుఫాను వచ్చిందంటే ఎప్పుడు కప్పు ఎగిరిపోద్దో, ఏ గోడ పడిపోద్దో. అలా గోడలు కూలిపోయి పడుకున్న వాళ్ళు, రాత్రులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మట్టితో కాదు, ప్రతి మనిషి ఏం కట్టుకుంటున్నాడు? బండతో కడుతున్నాడు, రాయితో కడుతున్నాడు. ఇప్పుడు దానికి ఎంత పునాది వేయాలో, ఎంత గొప్ప తుఫాను వచ్చినా, ఇంకా పట్టణాల్లో అయితే పెద్ద పెద్ద 100 వేసి 150 వేసి అంతస్తులు ఒకే స్థలంలో అంత పెద్ద టవర్లు. దుబాయ్లో, బొంబాయిలో నేను చూసేవాడిని. బొంబాయిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఒక ఊరు ఒక అపార్ట్మెంట్లోకి వచ్చేస్తుంది. ఒక ఊరు ఒక అపార్ట్మెంట్లోకి వచ్చేసేటువంటి అపార్ట్మెంట్లు ఉన్నాయి. అది అంత పైన ఉందంటే, అంత పైకి ఎట్టి, అంత బరువు, అన్ని కుటుంబాలు, వాళ్ళకున్న ఫ్రిడ్జ్లు, మంచాలు, అంత బరువు, అన్ని 110 అంతస్తులు, అంత బరువు నిలబడానికి పైన ఎంత ఉందో అంత దాన్ని నిలబడానికి కింద అంత పెద్ద బండతో పునాది కిందకేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రతి ఇంటికి ఏముంటుంది? పునాది ఉంటుంది. ఇప్పుడు ఇది కట్టాడు, దీన్ని స్లాబ్ వేసాడు, దానిపైన వాటర్ ట్యాంక్ కట్టాడు, ఇదంతా నిలిపే కింద పునాది ఉంటుంది. పైన కట్టడం ఎంత గొప్పో అంతే కింద పునాది కూడా అంతే గొప్పది. దేవునికి స్తోత్రం కలిగినాక. చూడండి, ఇప్పుడు ఎంత గొప్ప తుఫాను వచ్చినా, మీకు చుట్టూ సముద్రం ఉంటుంది మచిలీపట్నం. ఏ తుఫాను వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఇక్కడ ఎలా గాలేసుకొట్టినా పడకుండా మేస్త్రులు చాలా స్ట్రాంగ్గా కట్టారు. దేవునికి స్తోత్రం కలిగినాక. మన హెబ్రీ పత్రికలో రాసి చదివాము, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత, పాస్టర్ గారే డబ్బు, సిమెంట్ కట్టలు పాస్టర్ గారే డబ్బు, పాస్టర్ గారే ఇసుక తెప్పించాడు, అన్నీ తెచ్చాడు, కానీ తాపి పెట్టుకుంటూ రాదు ఆయనకి. దేవునికి స్తోత్రం కలిగినాక. అంటాడు కదా, పని చేస్తుంటే బండి వేసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడికి. ఆయన తాపి మేస్త్రి, ఆయన పరలోక సంబంధమైన తాపి మేస్త్రి. దేవునికి స్తోత్రం కలిగినాక. ఎందుకంటే ఈ ఇల్లు శాశ్వతం కాదు. ఇల్లు ఆయన ఇంకొక ఇల్లు కట్టాలా. ఆయన ఇల్లు కడతాకి వెళ్తే దేవుడు తన ఇల్లు ఎవరితో కట్టేస్తాడు. ఎందుకంటే ఎంత గొప్ప డబ్బున్నా డబ్బు లేకపోయినా ఎవరు ఇల్లు కట్టినా వారి ఇల్లు వారు కట్టుకోరు. ఒకవేళ తాపి మేస్త్రి సిమెంట్ పని చేస్తాడు, మరి దాన్ని తలుపులు చేయాలంటే ఇంకో వాటరింగ్ మేస్త్రి కావాలి, దాన్ని పైపులు పెట్టాలంటే ప్లంబర్ కావాలా, అవునంటారా? కరెంటు పెట్టాలంటే ఎలక్ట్రీషియన్ కావాలా, అవునా? ఎంత గొప్ప మేస్త్రులైనా ఎవరైనా వారింటికి అనేక మంది పనివారు అవసరమై ఉంటారు. అలాగే ప్రతి సంఘానికి ఆ సంఘాన్ని ఆ కాలం యొక్క బండ అనబడే క్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక. ఆ బండ మీద పునాది వేస్తే ఏంటా పునాది? ఈ కాలము యొక్క ప్రత్యక్షత అనే పునాది, యేసు దేవుడు ఒక్కడే అనే పునాది, బాప్తిసం ఒక్కటే అనే పునాది, అపోస్తల బోధ అనే పునాది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఓ ఈ కాలానికి 7 సంఘకాలంలో 7 సంఘాలు 7 వర్తమానికులు ఉన్నారనే పునాది. ఈ పునాది మీద, ఈ ప్రత్యక్షత మీద ఎవరు తమ విశ్వాసం అనే గృహమును కట్టుకుంటారో,
ఈ భూ సంబంధమైన తుఫానులు అంటే గొడవలు, సమస్యలు, యుద్ధాలు, మరి మరి ఇంకా రకరకాల ఎన్నో ఆటంకాలు వచ్చినా వాళ్ళు విశ్వాసము నుండి, సహవాసము నుండి, దేవునిలో నుండి ఎంత మాత్రం బయటకు పడిపోరు, తొలగిపోరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకని? ఆ సంఘము, ఆ విశ్వాసి యేసు అనే బండ పైన తన పునాది వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ 2 పునాదుల కోసం చెప్పాడు. ఆ 2 పునాదులు, ఒకటి యేసు అనే ప్రత్యక్షత అనే బండ మీద కట్టేవాడే బుద్ధిమంతుడు. సమస్తలు, ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు అనే పునాది మీద కట్టేవాడు ఇసుక మీద వేసిన పునాది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది మన దేశంలో చాలా ఘోరమైంది. నేను ఆయన చూస్తాను, గరికపాటి ఆయన చూస్తాను, పంతులు గారు కదా, ఆయన అందరూ చూస్తారు ఆయన్ని, గరికపాటి నరసింహ గారు అని చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, ఈశాన్యాన్ని బరువు పెట్టకూడదని చెప్పినవాడు ఎవడరా మీకు అని అంటాడు. లేకపోతే అక్కడ చెట్టు ఉండకూడదని చెప్పినవాడు ఎవడు, లేకపోతే ఇక్కడ ఇది ఇలా ఉండకూడదని చెప్పిన ఎవరు పెట్టారు? అసలు ఏ గ్రంథంలో ఉందని ఆయన చెప్తాడు. బైబిల్ చెప్తే, అదే ఓ పాస్టర్ గారు చెప్తే ఆడ మాట్లాంటాడు అని అంటారు. మీరు వినే ఉంటారు కొంతమంది. ఎందుకంటే బ్రాహ్మణులు కూడా వాళ్ళ రామాయణ, భారత గ్రంథాలతో, యజుర్వేదం, సామ్యవేదంతో పాటు బైబిల్ కూడా స్టడీ చేస్తారు వాళ్ళు. ఒక వేద విద్యా పండితులందరూ కూడా కేవలం ఒక రామాయణ, భగవద్గీత మాత్రమే కాదు, అన్ని మతాల గ్రంథాల వాళ్ళు చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు. ఆ గ్రంథంలో ఏం రాయబడింది, ఈ గ్రంథంలో ఏం రాయబడింది చెప్తారనమాట వాళ్ళు. ఎవరు చెప్పారు మీకు ఇది ఇక్కడ వెళ్ళకూడదు, ఎవరు చెప్పారు ఇక్కడ ఇలా ఉండకూడదని? దేవునికి స్తోత్రకరంగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన వేసిన ఇల్లు ఇది ఒక వాస్తు, ఒక సిద్ధాంతం, ఒక రాద్ధాంతం. దేవునికి స్తోత్రకరంగా. వాస్తవానికి ఇది వరకు ఇట్లా వెనకాల ఖాళీగా ఉంటే ధాన్యపు గాజులు వేసేవారు ఇలాగా. ఇప్పుడు మోడల్ కూడా అదే. అది ఏ గాది? ధాన్యపు గాది. అది ఎక్కడ ఉండాలి? కొంచెం వెనకాల ఇంటికాడ ఖాళీ ఇంటికాడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ ఏమైపోతుందంటే బరువు తేలికైపోతుంది. ఆ తేలికైపోయి ఇల్లు ఎదరికి పడిపోద్ది. కానీ దీన్ని లేపకుండా ఏం చేయాలంటే బరువు పెట్టాలి ఇక్కడ. ఇది రాద్ధాంతం. దేవునికి స్తోత్రం కలిగిన. ఇవి పల్లెటూరులో జరిగే సిద్ధాంతాలు. కానీ పట్టణాల్లోకి వెళ్ళండి, అపార్ట్మెంట్లు చూడండి, అసలు ఏ పక్క ఏ గుమ్మటో తెలియదు. చూడ, అపార్ట్మెంట్లో వింగ్స్ కడతారు వాళ్ళు. ఏ వింగ్, బి వింగ్, సి వింగ్ అని కడతారు. ఒకటేమో తూర్పుకు ఉంటుంది, ఒకటి పడవరకు ఉంటుంది, ఒకటి ఉత్తరానికి ఉంటుంది, ఒకటి దక్షిణానికి ఉంటుంది. ఆడు ఈ పక్కన పట్లాడతారు, ఆ పక్కన పడి ఏ పక్కన బరువు ఉంది. మా ఊర్లో కౌంట్ అయిన ఉన్నాడు ఆయన. నేను ఎప్పుడు అక్కడ కిరాణా అక్కడ తెస్తానమాట. అంతకుముందు వాళ్ళు పాత ఇల్లు ఉన్నప్పుడు పైన డాబా పైన ఈ పక్కన పైన షెడ్ వేశారు. మీకు ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, పెద్ద పాత పెంకుట్లోగులు అనమాట. అప్పుడు అని పెంకుట్లోగులు కదా, ఆ పక్కన చిన్న స్లాబ్ కింద లేపిల్లగా మూలని దానిపైన మళ్ళీ షెడ్ వేశారు. స్లాబ్ వేశారు, కిచెన్ కింద ఉంచారు, కింద పైన స్లాబ్ వేసి మళ్ళీ పైన రేకేశారు గోడలు కట్టి. నేను మామూలుగా అతను నా ఫ్రెండ్ క్లాస్మేట్ అనమాట, నాతో చదువుకున్న ఆయన. మీరు ఏమనుకోరు కదా, నేను మాట్లాడుతాను అన్నాను. చెప్పండి అన్నాడు. పైన మళ్ళీ ఆ పైన రేకేశారు ఏంటి, ఆ పక్కన అసలు మీరు పైన వెళ్తారా అని అన్నాను. కాదండి, పంతులు గారు చెప్పారు, ఆ పక్కన తేలికైపోయిందంట, ఈ పక్కన తేలిపోతుందంట, కాబట్టి బరువు పెట్టామన్నాడు. మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకో 50 పెద్దది కౌంట్లు కదా వాళ్ళు. సరే, ఇప్పుడు చూడండి, సుట్టి లాంటిది. ఏ ఇల్లు? చుట్టిల్లు. చిట్టిపాలెంలో చుట్టిల్లు. దేవుని స్తోత్రం. అలా రౌండ్గా ఎందుకు కట్టాలి? చక్క పలకలు కట్టవచ్చు కదా. ఎవరైనా తాపిమిత్రులు ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం కలిగినాక చక్క పలకలు కట్టుకుని చిన్న మెట్లు ఎట్టుకోవచ్చు కదా. దానికి ఏ మోడల్లో కట్టారు వాళ్ళు? మిమ్మల్ని ఊరికనే అంటున్నానులేండి, మన దేశంలో ఉండే పద్ధతులు, సిద్ధాంతాలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఎందుకంటే ఎవరో చెప్పారు మనకి, అది అప్పటి నుంచి అది అలాగా కొనసాగుతుంది. మరి తాటెగులు ఉన్నప్పుడు ఎక్కడ? మన తాటెగులన్నీ తేలికే, తాటెగులు తేలిక, పట్లు తేలికే. అక్కడ దాని సిమెంట్ లేదు, ఏమి లేదు. మరి అప్పుడు తేలిపోలేదు మని, ఒక గాలి వనవుతుంది తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాస్తవంలోకి రండి, వాస్తు కాదు మనకు కావలసింది. వాస్తు కాదు కానీ వాస్తవం.
ఖచ్చితంగా ఇల్లు కట్టేటప్పుడు బెడ్రూమ్లు ఎంత ఉండాలి చూడండి, బెడ్రూమ్ ఎంత ఉండాలి. ఇప్పుడు అది పలకలుగా ఉంటే సగం మంచం పక్కన ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు అది ఎటు కాకుండా మంచం పెడితే ఆ పక్కన కూర్చున్న గ్యాప్ వచ్చేస్తుంది, రౌండ్ కదా, అవునా కదా. మామూలుగా చెప్తున్నాను ఏంటంటే వెనకాల ఈ స్టైల్లో మా ఊర్లో ఇటువంటి ఎన్ని చూపిస్తాను. వాళ్ళకి రాజులు పెద్ద పెద్ద బేడలు ఉంటాయి, కానీ ఈ చిన్న ప్లేస్లో గాజులు ఉంటాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి మా ఊర్లో చూసి ఇక్కడ ఏంచాడంటే ఈయన మా ఊర్లో చూశాడు కదా, మా ఇంటికాడ చూడలేదు కదా. సరే మంచిది పిల్లారా, బుద్ధిమంతులు బండ మీద కడతారు, బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల విశ్వాసులు బుద్ధి లేని విశ్వాసులు. చూడండి సరే, ఇప్పుడు మనం ఇల్లు కోసం, భౌతికమైన ఇల్లు కోసం చెప్తేనే ఆత్మ సంబంధం ఇల్లు కోసం మనకు అర్థమవుద్ది. కరెక్ట్గా నేను టైం ముగించేస్తాను చూడండి. చెప్పాలంటే చాలా టైం ఉంటుంది, చాలా ఉంటాయి కానీ విషయాలు పిల్లారా. ఇప్పుడు ఈ ఇంటిని మనం ఎంతో చక్కగా మనకిష్టం వచ్చినట్లు, మనకు నచ్చినట్లు, ఓ బెడ్రూమ్ ఉండాలి, 2 బెడ్రూమ్లు ఉండాలి, హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, అందులో ఒక బెడ్రూమ్లో ఏసీ గది ఉండాలి, అందులోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. హల్లెలూయా. అటాచ్డ్ బాత్రూమ్. చూడండి ఎంత దరిద్రం అంటే, ఇప్పుడు పూర్వకాలం తాటకిలు ఉన్నప్పుడు ఇంట్లో తిని బయటకు దొడ్లోకి వెళ్ళేవారు. ఇప్పుడు దౌర్భాగ్య స్థితి ఏంటంటే బయట తిని వచ్చి ఇంట్లో కూర్చుంటున్నాడు వాడు. నేను చెప్పే మాటలు వాస్తవం కాదంటారా? ఇది ఎంత దరిద్రపు వాస్తు ఇది. అసలు ఇంట్లో మన పిల్లలు ఆ గుమ్మాలో కూర్చుంటే అటిల్ అని చెప్పాను వాళ్ళు, ఇంటి బెడ్ రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్, అది అటాచ్డ్ బాత్రూమ్. చూడండి ఎంత మనిషి జ్ఞానం సంపాదించుకుంటున్నామని చెప్పే తనకు తెలియకుండానే దరిద్ర పనులు చేస్తున్నాడు. వాటికి వాస్తులు గీసులు సిద్ధాంతాలు ఏముండవు. ఎందుకంటే మనిషి ఇంకా బయట కదలకూడదు. అసలు ఎంత ఆరోగ్యమండి, పొద్దున్నే లేచి ఎక్కడికో నడిచి లోపల ఇడికి కదలని కూడా కదిలి పేగులు కదిలి శుభ్రంగా వచ్చేది. ఈ బెడ్ మంచి మంచం అక్కడికి వెళ్తే ఏం కదులుతుంది? గట్టిగా ఉంటే మూల్చంగా వస్తుంది వీడికి. హల్లెలూయా. మళ్ళీ దానికి మంత్రి సత్యనారాయణ గారు బొబ్బాస్కి అయితేనండి, జాంకి అయితేనండి, ఇలాగ వస్తుంది. ఇవన్నీ నువ్వు తినేసి బెడ్రూమ్లోనే కూర్చుంటే వేడి నీళ్ళు తాగండి, సన్నీళ్ళు తాగండి, టీ, ఇదివరకు బయటికి వెళ్ళి సుట్ట తాగి బూడీలు తాగితే అసలు ఏం తాగపని వచ్చేది అది. దేవునికి స్తోత్రకరంగా బుద్ధిగల వాక్యాలని హల్లెలూయా. ఎస్ అప్రే హల్లెలూయా. పిల్లరా చూడండి మనిషి అంతా ఇదైపోయాడు. అలాగే భక్తిలో కూడా ఎంతకుముందు మీటింగ్లు అంటే బందర్లో కూడాలు పెడితే బళ్ళు లేకపోయినా సైకిల్ లేకపోయినా నడిచి వెళ్ళి చక్కమల్లి కూటాలకు తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు పక్కన ప్రార్థన జరుగుతున్నా కూడా రాను, అంత మనుషులు ఆ విధంగా స్థితికి వచ్చేసారు. అంటే సుఖానికి అలవాటు పడిపోయారు. ఇక ఇదే మనకు శాశ్వతం అనుకుంటున్నారు. కాదు 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 కాదు. దేవునికి స్తోత్రం కలిగినాక ప్రతి మనిషి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక రోజు ముగింపు ఉంటుంది. ఆ ముగింపు ఎక్కడెక్కడ ముగించుకునే ముందే ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మ బయటికి వెళ్ళే ముందు దీన్ని ఎక్కడ పంపాలో చూసుకో. దేవునికి స్తోత్రం కలిగినాక ఈ గృహము ఎంత మంచి సిమెంట్ వాడినా, భారతీయ వాడండి, నాగార్జున వాడండి, నాగార్జున తమ్ముడిది వాడండి, చిరంజీవిది వాడండి, హల్లెలూయా, టాటా వాడిది వాడండి, బిర్లా వాడినాడు, బిర్లా ఇంకో బిర్లాడు వాడండి, దీనికి గ్యారంటీ కొన్ని సంవత్సరాలే. ఒకరోజు ఇల్లు శిథిలమవుతుంది. అలాగే ఈ ఇల్లు కూడా శిథిలమవుతుంది. వయసు పెరిగే కొలది ఏమవుతుంది? చక్కని మెత్తని గ్లామరు గీమర్ అంతా కూడా జాయిగా ఏమవుతుంది? ముడతలు పడిపోద్ది, జాయిగా పళ్ళు కదిలిపోతాయి, కంటి చూపు తగ్గిపోద్ది, తల ఇంటికి చక్కని తెల్ల రంగులు వేసుకున్నట్టు వచ్చేది. దేవునికి స్తోత్రం కలిగాక నిదానంగా ఉన్న స్తంభాలు, పిల్లర్లు థ్యాంక్స్ అవుతారా? ఈ ఒకప్పుడు పుట్టినప్పుడు ఇలా లేవు పిల్లర్లు. ఏమంటే తాపిమీతలు వింటున్నారా? దేవునికి స్తోత్రం కలిగినాక పిల్లర్ మీద బరువు ఎక్కువైపోయి మొత్తం శిథిలమైపోతూ ఉంటాయి. లోపల సిమెంటు పగిలిపోతూ ఉంటుంది. మోకాళ్ళు గుజ్జంతా అరిగిపోయి దాయిగా తంబాలు వంకరలు అయిపోతూ ఉంటాయి. అయ్యా చక్క పడవ మీద వెళ్ళినట్టు నెడుతాడు ఒక ఆయన. శిథిలమైపోతున్నాయి. అతను పెళ్లి ఫోటోలు చూడండి. అతను ఒక 50 సంవత్సరాల క్రితం అతను పెళ్లి చేసుకున్నప్పుడు చూడండి ఎంత నెట్టారుగా చక్కగా మంచిగా ఉంటాడు. కానీ ఒక 50 సంవత్సరాలు దాటినాక, ఒక 60 సంవత్సరాలు వచ్చిన 70 సంవత్సరాలు నెమ్మదిగా
ఇలా ఉన్న చేతులు పోళ్ళు అయిపోతూ ఉంటాయి. ఇలా వంగో, ఇలా తీసుకోలేడు, చేతి నీళ్లు పోసుకోలేడు. ఏమైపోతుంది? రోజు రోజుకి శిథిలమైపోతుంది. ఇది శిథిలమవుద్ది కానీ లోపలున్న మనిషి శిథిలమవుడు. హల్లెలూయా. ఇది శిథిలమై ఇక ఇది ఆహారం వెళ్ళదు, నీళ్ళు వెళ్ళవు, ఏం పని చేయదు. ఇక్కడ ఉంటాం అనవసరం, ఇక్కడ ఉంటే నేను ఉండలేను, ఇది తప్పని ఒక రోజు బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత దాని మీద పడి ఏడుతావు, శిథిలమైపోయిన దాని మీద. కానీ వెళ్ళిపోయినాడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎంతమంది భూమి నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు ఇంకో చోటన ఉన్నారు. దేవునికి స్తోత్రం. శిథిలమైపోయిన పాడైపోయిన ఆ ఇళ్ళని మట్టిలో కప్పెట్టాం, లేదా కొంతమంది కాల్చారు, కొంతమంది ఇంకో రకంగా చేశారు. కానీ ఎలాగైనా సరే మట్టిలో కలిసిపోద్ది, ఎందుకంటే శిథిలమైపోయింది అది. దేవునికి స్తోత్రం. ఇవాళ చిన్న షెడ్ వేసాడు ఇక్కడ, ఈయన చిన్నది వేసాడు ఇక్కడ. రేపు పొద్దున ఇంకా కొంచెం దేవుడు ఆశీర్వదిస్తే ఆ షెడ్ పడగొట్టేస్తాడు. అది ఎప్పుడో కట్టింది, ఏదో గోనుగొడ్లు వేసేది, పడగొట్టేస్తాడు. ఇంకా ఆయన ముందు 2 అంతస్తులు బిల్డింగ్ వేస్తాడు, వాళ్ళ అబ్బాయి దాని మీద ఇంకోటి వేస్తాడు బతుకుంటే. దేవునికి స్తోత్రం. అయ్యి బాబోయ్, ఏదో చిన్న గాదేశాడని ఊరుకున్నా. ఈ చుట్టుపాలు ఈ పాస్ట్ నాని పాస్ట్ ఇంత ఎదిగిపోయాడు అనుకుంటారు మీరు. ఆయన పైకి వెళ్ళిపోతాడు, మీరు కిందకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ పక్కన ఈ పక్కన మరి డౌన్ అయిపోద్దంట. మళ్ళీ డౌన్ అయితే మీరు లేపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక్క బాధ కాదు, ఆ పక్కన ఈ పక్కన పళ్ళ ఉండి వీళ్ళు పెద్దలు పైన ఉన్నారా, వీళ్ళు కిందకి వెళ్ళిపోతారంట, వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. తప్పండి అంతాను. అది నీ ఊహలు, నీ ఆలోచనలు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ బిల్డింగ్లు వచ్చినాక ఇట్లాంటి పద్ధతి, కానీ తాటేకిలు ఉన్నప్పుడు అందరికీ సమానంగా ఉండేది, ఏ బాధ ఉండేది కాదు. మనిషి తెలివితేటలు ఎక్కువైంది, జ్ఞానం ఎక్కువైపోయింది. జ్ఞానం ఎక్కువైపోయి, సిద్ధాంతాలు ఎక్కువైపోయి, శాస్త్రం ఎక్కువైపోయి, అసలు వాస్తవాన్ని తెలుసుకోకుండా వాస్తుల కోసం దెబ్బలాడుకుంటున్నారు పిల్లరా. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు రాసి ఉంచాడు. ఇప్పుడు మనం వీళ్ళ కోసం దెబ్బలాడుకోకర్లా. ఎవరు ఎదుగుతున్నారు, ఎవరు ఉన్నారు, ఎవరున్నా ఎంత చూడండి. మా భీమవరం సైడ్ రండి, అసలు ఎట్లాంటి ఇల్లు కడతారు. కోట్ల రూపాయలు ఇంటికి, ఒక్కొక్క ఇంటికి మా ఊర్లోనే కోట్ల రూపాయలు కట్టారు. కోట్లే. ఆ కోట్లు ఎడితే మీ చుట్టుపక్కల బోర్డు పొలం వచ్చేది. ఇంటికి అంతంత పెడతారండి. మన దేశంలో ఉన్న ప్రపంచ కుబేరుడు ఎవరంటే, మన భారతదేశ కుబేరుడు అంటే ముఖేష్ అంబానీ. అతని ఇల్లుకి సముద్రంలో కట్టాడు, సముద్రంలో కొంచెం లోపల కట్టాడు ఇల్లు. 21 కోట్లు అయిందంట. ఎంత? 20 కోట్లు కాదు, 21,000 కోట్లు. దేవునికి స్తోత్రం. వాళ్ళ కూతురికి పెళ్లి చేసి అల్లుడి కట్టించాడంట. 5,000 కోట్లు అయిందంట ఇల్లు మొన్న. 5,000 కోట్లు. వాళ్ళ ఆవిడ బయట వాళ్ళ భార్య అమ్మ కూర్చుంటాడులే, ఆయన భార్య బయటికి వెళ్తే విమానం ఖర్చు, అలా బయటికి వెళ్ళి ఇలా ఊరికి ఎక్కడైనా మార్కెట్ షాపింగ్ వెళ్తే విమానం మీద వెళ్ళొచ్చి వస్తే ఎన్ని లక్షలు అవుతాయంట. అయితే అతని సంపాదన ఎంత రోజుకంటే, మనం చూసాం దీంట్లో అతని రోజుకి ఒక సంపాదన వచ్చంటే 193 కోట్లు అంట ఒక్కరోజు అతని సంపాదన. ఇప్పుడు మన ఫోన్లో వచ్చే రిలయన్స్ నెట్ గెట్ అంత తట్లో ఇవన్నీ ఆడియే. భారతదేశంలో ఒక రోజుకాడ సంపాదన ఎంత? 193 కోట్లు. అంటే నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత? ఇప్పుడు ఆడ ఆదాయము 10,000 కోట్లు. ఉట్టి పస్తు బ్యాలెన్స్ 10 లక్షల కోట్లు. 1,000 కోట్లు కాదు, 10 లక్షల కోట్లు అతని ఆస్తి. కానీ వాడిల్లు కూడా రోజు రోజుకి శిథిలమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎన్ని వేల కోట్లున్నా నీ శరీరాన్ని శిథిలమైపోయేదాన్ని ఎవడు ఆపలేడు. పిల్లరా, ఈ రాత్రి చిన్న మాట చెప్తాను. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనడు. దేవుడికి ఏమైనా ఇల్లు ఉందంటారా? దేవుడికి ఇల్లు ఉందంటారా? దేవుడికి ఇల్లు కావాలా? సొలొమోను మందిరం కట్టేటప్పుడు అన్నాడు, ప్రతిష్ఠ చేసేటప్పుడు, ప్రభువా మీకోసం నేను ఎటువంటి ఇల్లు కట్టగలను? ఒక మనిషి దేవుడికి ఇల్లు కడతాడా? ఒక మనిషి దేవుడు గుడి కడతాడా? మనిషి కట్టే గుడిలో దేవుడు ఉంటాడా? మనం కట్టుకునే గుళ్ళు దేవుడు నివాసం చేసే కాదు, మనుషులు కూడుకుని దేవుణ్ణి ఆరాధించడానికి. దేవాలయాలంటే దేవుడు ఉంటేనే అది దేవుని ఆలయం అవుద్ది. అందుకే వాటి పేర్లు దేవాలయాలు కాదు, సమాజ మందిరాలు. మనుషులు కూడుకుని దేవుణ్ణి ఆరాధించే మందిరాలు. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే అక్కడ అన్నాడు, నీ కోసం నేను ఎట్లాంటి ఇల్లు కట్టగలను? ఆకాశం, అక్కడ ప్రార్థన చేశాడు, ఆకాశం నీ సింహాసనము,
భూమి నీ పాదపేట నీకోసం ఎట్లాంటి మందిరం కట్టగలమని చెప్పాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడికి ఎవరు కడతాడండి ఇల్లు? నువ్వు ఉండటానికే దేవుడు చిన్న ఇల్లు ఇచ్చాడు నీకు. నువ్వు దేవుడికి ఇల్లు ఏం కడతావు? కానీ దేవుడు కూడా ఆయన కన్న పెంచిన పిల్లలతో ఉండాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక మరి ఈ భూమి మీద ఎక్కడ ఆయన ఈ శరీరధారికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు ఆయనకి ఎక్కడ ఇల్లు లేదు, ఆయనకి ఏ నివాసం లేదు. ఆయన అన్నాడు నక్కలకు కదపకుండా పిల్లని, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుష్య రూపంలో భూమి మీదకి వచ్చిన దేవుడికి ఇంత స్థలం లేదన్నాడు. ఇదేంటి భూమి అంతా అయిందే, సృష్టి అంతా అయిందే, ఆయన స్థలం లేకపోతాం ఏంటి? ఇప్పుడు ఏంది ఎక్కడ లేదు ఆయన స్థలం? ఆయన నివాస స్థలం ఏది? ఆయన నివాస స్థలం ఏదో కాదు. ఇంత మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో స్థిరమును, నిరీక్షణను, ఉత్సాహమును, ధైర్యమును, నిరీక్షణయు, ఉత్సాహమును తుదమట్టుకు మనం చేపట్టిన భక్తి చేయాలంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలా. దేవుని నమ్మి దేవుని కొరకు బ్రతకాలంటే ఈ భూమి మీద నీకు ధైర్యం ఉండాలి. దేవుని ఎందుకు నమ్ముకున్నా? నమ్మిన దేవుడి మీద నిరీక్షణ ఉండాలా, ఉత్సాహం ఉండాలా. అట్లాంటి వారు దేవునికి తమ యొక్క నివాసాన్ని లేక ఈ గృహాన్ని, ఈ హృదయంలో ఆయనకి చోటిస్తే దేవుడు వచ్చి ఈ గృహము అయిపోయినా లోపల ఉన్న గృహానికి అక్కడ ఒక నివాసం ఉన్నది. చూడండి, ఆయన మన కోసం ఇక్కడ మనం ఇల్లు కట్టుకొని ఇల్లు కోసం చచ్చిపోతున్నాం. గొడవలు, గోసలు అంతా గందరగోళం. చిన్న స్థలం అక్కడ ఎదరకట్టేసి వెనక్కి కట్టావు, ముందుకు కట్టావు, మొత్తం రోడ్డు పక్కన ఇళ్ళని కొట్టేస్తున్నారు, కాలువ పక్కన పడగొట్టేస్తున్నారు. ఇదంతా పెద్ద గందరగోళం. కానీ దేవుడు ఇళ్ళన్నీ ఒక రోజు కూలిపోతారు. అబ్బాయి నేను మీకు పరలోకలు ఇల్లు కడతానని చెప్పాడు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్తేనా 14:12 స్థిరపరుతావా అంటే పాటాడేవు కదా, స్థిరపరచువాడు అని. స్థిరపరచడం ఎక్కడ కాదు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళి మీకు స్థలము. అమ్మ అక్కడ చూడండి, కరెంట్ వైర్లు నా పిల్లలు దాని మీదకి వెళ్తుంది. అక్కడ ఇటుకలు ఏముంటాయి పట్టుకోండి, లేకపోతే ఎత్తుకుని కుర్చీలోకి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం కలిగినాక చదవండి. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, అందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక ఇళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగినాక నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి. నేను వెళ్ళి మీకు వాటిని సిద్ధపరుస్తాను. దేవునికి స్తోత్రం కలిగినాక ఏంటా గృహాలు అంటే చూడండి పిల్లారా, ఇక్కడ మనం కట్టుకుని ఈ లోపలున్న ఆత్మ మనిషికి గృహం ఇల్లే. ఈ లోపలున్న ఆత్మలో ఒక చిన్న గది ఉంటుంది హృదయంలో. ఆ చిన్న గదిలో ఉంటే దేవుడు ఉండాలి, లేదా దెయ్యం ఉండాలి. నీవు దేవుని మాటలని దేవుడికి చోటిస్తే దేవుడు నీ హృదయంలో ఉంటాడు. దేవునికి స్తోత్రకంగా చాలామంది చెప్పే మాట ఏంటంటే దేవుడు హృదయంలో ఉంటే సరిపోదా, ఇది కావాలంటావా, దీన్ని మనం ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటాం. కానీ దేవుడు నీ ఇంట్లో ఉంటే, దేవుడు నీ లోపల ఉంటే, దేవుడు నీలో నివాసం చేస్తే దేవునికి స్తోత్రకంగా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కొంత చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన భక్తులు మన సహోదరులు చాలామంది భవానీ మాల, అయ్యప్ప మాల వేసుకుంటారు. ఆ మాల వేసుకుంటే అర్థం ఏంటి? అలాగే డ్రెస్ వేసుకుని అలాగే ఉండాలి కనపడి అంటే వాళ్ళు ఎలా కనపడుతుంది అచ్చా? అయ్యప్ప స్వామిలా కనపడుతున్నాడు ఆయన. అదే నల్ల బట్టలు వేసుకుని అలా గడ్డం వేసుకుని. ఇప్పుడు భవానీ మాల వేసుకుని చెక్కలు అదే బట్టలు వేసుకుని అలా ఎర్ర బట్టలు వేసుకుని కనపడి. ఇప్పుడు ఆ మాలలో ఉన్నంతసేపు అతను ఏమని పిడబడుతున్నాడు చెప్పండి? స్వామి లేకపోతే భవానీ అంటున్నారు. అంతేనా? వాళ్ళ పేర్లు ఏమన్నా సరే వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? ఆ దేవుడే అని పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు అతను ఎలాగ ఉన్నాడంటే దేవుడిలాగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మందు తాగడు, దేవుడు సుట్ట తాగడు, దేవుడికి 2-3 పేడాలు ఉండరు. చూడండి, ఇవన్నీ కూడా అతను ఏం కనపడుతున్నాయంటే దైవత్వం కనపడుతుంది. ఆ మాల ఉన్నంతసేపు భార్య దగ్గర ఉండడు, ఆ మాల ఉన్నంతసేపు భార్య ఉండి భోజనం తినడు. వింటున్నారా? ఇవన్నీ ఆ గురి వాళ్ళు ఏమంటారు? గురు భవానీలు చెప్తారు. మాల వేసుకుంటే ఇవి నియమాలు, ఇలా ఉండాలి, ఇలా పాటించాలి, 40 రోజులు ఇలా ఉండాలి. అప్పుడు నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమని పిలుస్తారు? భవానీ లేకపోతే స్వామి అంటున్నారు. అన్నారా? వాళ్ళ ఏం కనపడుతుంది? దైవత్వం కనపడుతుంది పై శరీరంలో. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. అంతేనా? అర్థమవుతుందా? హల్లెలూయా. వాళ్ళు ఇంకా ఒకవేళ ఆడవాళ్ళు వేసుకుంటే మామూలుగా ఉన్నప్పుడు లిప్టిక్లు వేసి వేసుకున్న వేయరు.
వేసుకోరు వాళ్ళు, చాలా నిష్టగా ఉంటారు. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, నీకు ఎంత ఫ్యాషన్ చెప్పులు, ఎత్తుమడాల చెప్పులు ఉన్నా సరే చెప్పులు వేసుకోకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళాలి? నడిచే వెళ్ళాలి. ఇదంతా ఏంటంటే దైవ భక్తుని గురించిన ఒక నియమం. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలాగే నువ్వు రక్షణ పొందావు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించావంటే, యేసు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సుట్టదాగి, మందు కొట్టి, సారా కొట్టి, పనికి మళ్ళేసి, దొంగ వ్యాపారాలు చేసి, వడ్డీ వ్యాపారాలు చేసి, ఇట్లాంటి పనులు ఆయన చేయలా. ఓ మనిషి, నీ జీవితం ఇది కాదు, నీ జీవితం ఇది అని ఆయన చేసి చూపించాడు. ఇప్పుడు మీరు గనక నేను ఎక్కడున్నాను అక్కడ రావాలంటే, ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు అక్కడికి రాలేడు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఆయన ఈ భూమి మీద ఏ విధమైన దైవత్వాన్ని చూపించి, మాదిరిగా చూపించి జీవించి వెళ్ళాడో, నువ్వు కూడా అలా ఉంటేనే వెళతావు. చర్చికి వచ్చి అట్టుపలు గెలిచి ఒక 100 రూపాయలు సంద వేసి, పాద్రి గారు నా కోసం ప్రార్థన చేయండి, నువ్వు ఇచ్చిన 100కి దేవుడు నీ మళ్ళీ 100 కాదు 10 రెట్లు చేస్తాడు. నీకు 1000 రూపాయలు ఇచ్చేస్తాడు. నీకు ఇచ్చిన, నువ్వు ఇంకేదైనా గుడికి ఏదైనా చేసావా, ఫ్యాన్ కొన్నావా, దానికి ఎంత ఖర్చు పెట్టావు, భోజనాలు పెట్టించావా, ఇస్తర్లు ఇచ్చావా, బియ్యం ఇచ్చావా, పెరుగు బకెట్లు ఇచ్చావా, వంకాయలు ఇచ్చావా, మాంసం ఇచ్చావా, పలావ్ బిర్యానీ ఇచ్చావా, ఏమి ఇచ్చావు? నువ్వు ఇచ్చిన దానికి దేవుడికి ఇచ్చావు కాబట్టి, దేవుడు ఉన్నాడని చెప్పి, దేవుడు భోజనాలు చెప్పి నువ్వు ఇచ్చావు కాబట్టి, ఇచ్చిన దానికి వెంటనే దేవుడికి ఇచ్చేస్తాడు. నీ వ్యాపారంలోనో, నీ వ్యవసాయంలో, నీ పొలం పంటలోనో దేవుడు మరలా నీకు 10 రెట్లు ఇస్తాడు. నువ్వు ఒక్కటి ఇస్తే 10 ఇస్తాడు దేవుడు నీకు. కానీ పరలోకం మాత్రం అలా ఆటలు ఇస్తే రాడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరలోకం వెళ్ళడానికి నువ్వు బుద్ధిమంతుడు అయి ఉండి, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. స్థిరమును నిరీక్షణ చేపట్టినాడు మనమే ఆయన ఇల్లు. దేవుడు ఇప్పుడు నిన్ను తన ఇల్లుగా మార్చుకోవాలనుకున్నాడు. దేవుడు ఇప్పుడు నీ లోపలికి రావాలనుకుంటున్నాడు. నిన్ను దేవుడిలాగా మార్చాలనుకుంటున్నాడు. దేవుడి భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను దేవుడిలాగా 40 రోజులు మాత్రమే కాదు, సంవత్సరం 40 రోజులు 30 రోజులు, నో, నువ్వు బ్రతికినంత కాలం ప్రతి మనిషికి దేవుడిలా కనపడాలా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ఆయన వచ్చేటప్పుడు మనం ఎంత గౌరవిస్తున్నాం. భవానీ వచ్చాడు చూడండి, వాళ్ళ దగ్గర వేరే మాటలు మాట్లాడు. ఆ మాల్లో ఉన్న బూతులు తిడటానికి లేదు, ఆ మాల్లో ఉన్న అబద్ధాలు ఆడటానికి లేదు, ఆ మాల్లో ఉన్నంతసేపు వడ్డీ వ్యాపారం చేయకూడదు, ఎవరిని మోసగించకూడదు, ఎవరి కుటుంబాలు కోల్చకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు. అందుకే వాళ్ళు అందరూ కలిసి ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంటారు. ఈరోజు కూడా యేసుని నమ్ముకుంటే దేవుడు కూడా అంటున్నాడు, నిన్ను ఆయన ప్రత్యేకంగా ఉండు. క్రైస్తవ్యం అంటే మతాల్ని మార్చేది కాదండి, మార్గాన్ని చూపించేది. ఒక పశువులాగా జీవించే మనిషిని దేవుళ్లాగా చేసేది వాక్యం అంటే. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనిషి గౌరవించుకోలేనోడు, సాటి మనిషిని ప్రేమించలేనోడు, పక్కోడు బాగుపడుతుంటే వాత్సలేనోడు, ఇది మానవ నైజం కాదు, ఇది దెయ్యపు స్వభావం. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? ఆయన పిల్లలందరూ మంచిగా ఉండాలి. ఏమంటే ఒక తండ్రికి 2 పిల్లలు పుడితే ఒకడు దరిద్రుడిగా ఉండాలి, ఒకడు ధనవంతుడిగా ఉండాలి. ఏ తల్లి ఏ తండ్రి నిజంగా కన్న తల్లిదండ్రులు అనుకోరండి. నా చిన్న కొడుకు దరిద్రుడిగా ఉండాలాడు, నా పెద్ద కొడుకుగా మంచిగా ఉండాలి, అలా ఎవడు అనుకోడండి. ఇద్దరు మంచిగా ఉండాలి. పలానా కొడుకులు వాళ్ళ విజయవాడలో మంచి జాబ్ చేసుకున్నారు, విజయవాడలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, వాళ్ళు మంచి ఇక్కడ పొలం కొన్నారు, లారీ కొన్నారు, కారు కొన్నారు, సంక్రాంతికి కారు వేసుకొచ్చి ఎవర్రా అంటే పలానా ఆయన కొడుకు, ఆయన పాపం వాళ్ళ నాన్న ఎంత కష్టపడి. చూసారా, ఆ మాట చెప్పేటప్పుడు ఆ ఊర్లో తండ్రికి గౌరవం వస్తుంది, సంతోషం వస్తుంది. దేవుడు కూడా ఒకటి కిందకు తొక్కేసి ఒకటి పైన, అది దేవుడి స్వభావం కాదు, మనిషి స్వభావం అది. అందుకే దేవుడు ఎవరో నీకు అర్థమైతే, నువ్వెవరి వాసన నీకు అర్థమైతే, దేవుడికి నువ్వు లోపలికి అవకాశం ఇస్తే, నువ్వు కూడా ప్రతి మనిషి మంచిగా ఉండాలని కోరుకుంటావు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాం. అందరూ ఎర్రగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటారు మీ పాస్టర్ గారు. ఎప్పటికైనా ఎర్రగావాడు. బైబిల్లో చెప్పేశాడు, చిరతపులు తన తోలు మార్చుకోలేదు. నేను నల్లగావలేను. ఏంటండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, నువ్వు నల్లగా ఉన్నావు, ఎర్రగా ఉన్నావు, ఏ జాతిలో పుట్టో, ఏ కులంలో పుట్టో, ఏ మతంలో పుట్టో, నువ్వు మనిషివా కాదా?
మానవుడిగా పుట్టిన ప్రతి మనిషిని సాటి మనిషిని ప్రేమించకపోతే, గౌరవించకపోతే మనం కోరుకోవాలి కదండి. అంటే ఆడు ఎప్పుడు దరిద్రగా ఉండి పొద్దున ఇల్లు తలుపు కొట్టి అమ్మా అని అనాలా? మొలపందుకోలేగా మన ఇంటికి వచ్చి గేటు కొట్టి అమ్మా ధర్మం వెళ్ళు అంటే నీ ఎదురుగుండా ప్రతి ఓడు దరిద్రుడిగా ఉండి నీ ఇంటికి వచ్చి తలుపు కొట్టాలా? అదేనా మనం కోరుకునేది? సాటి మనిషి కూడా. అందుకే దేవుడు అన్నాడు, అట్లా మనుషులు తొక్కేస్తారు. దేవుడు అన్నాడు ఆ కీర్తన కన్నా, దీనులను దరిద్రులను, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని స్వభావం ఏంటో తెలుసా? అట్టడుకెళ్ళిపోయి దరిద్ర బతుకమ్మ. మన సరైన మంచం అంటే ఏంటో తెలియదు, సరైన ఇల్లు అంటే ఏంటో తెలియదు, సరైన రంగు అంటే ఏంటో తెలియదు, ఒక ప్రహరీ అంటే ఏంటో తెలియదు, మనకి ఒక కారు అంటే ఏంటో తెలియదు. అట్లాంటి దరిద్ర బతుకు నుంచి ఈరోజు మంచి మంచి రంగులు వేసుకుని మంచి మంచి బిల్డింగులు కట్టుకుని ఏ స్థితి నుంచి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడండి? పూర్వీకులను అడగండి, చెప్పండి. పాతకాలంలో అంటారు ఎంత కష్టపడి ఎలా బతికేవారు వాళ్ళు. ఒక పూటకుండి ఒక పూటకు లేని పరిస్థితుల్లో ఈరోజు మనం అనేక మందికి ఆహారం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామంటే అదే దేవుడు అండి. ఎవరు తీసుకొచ్చారు నేను ఆ స్థితికి? దీనులను. చదవండి కీర్తన గ్రంథం ఎన్నో అధ్యాయం, దొరకలేదు అది. దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు. చప్పలు కొడదామా? దేవునికి స్తోత్రం కలిగినాక. ఇప్పుడు ప్రపంచంలో కుబేరులుగా అనబడిన వాడు ఎవడు పుట్టుకతోనే వాడు కుబేరులు కాదు. ఇప్పుడు నీకు మంచి బిల్డింగ్ ఉందని పుట్టుకతో నీకు ఈ బిల్డింగ్ రాలా. ఇప్పుడున్న పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా వాళ్ళ దరిద్ర కుటుంబంలో పుట్టి అక్కడుండి ఇక్కడుండి ఈది లైట్లు నీడలో చదువుకుని వాళ్ళ మహానుభావులు అయ్యారు. ఈరోజు మనకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్నాడు. అన్నారా? బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఏమమ్మాడు ఆయన? ఛాయ్ వాలా అంటారు. ఇప్పటికి ఎప్పుడప్పుడు వేస్తారు పేపర్. ఛాయ్ వాలా అంటే టీ అమ్ముకునేవాడు. రైల్వే స్టేషన్లో ఒక చిన్న క్యాన్ పట్టుకుని టీ 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 అని ట్రైన్లో వస్తారు చూసారా, అలా ప్లాట్ఫారాల మీద టీ అమ్ముకున్న వ్యక్తి, ఆ టీ అమ్ముకుంటేనే ఇంట్లో భోజనం, టీ అమ్ముకుంటేనే కుటుంబం గడిసే ఆ పరిస్థితి. కానీ అట్లాంటి కూడా తీసుకొచ్చి దేశాన్ని పరిపాలించి 15 సంవత్సరాలు, ఇప్పుడు 3వసారి ఆయన ప్రధానమంత్రి, దేశాన్ని పరిపాలించే నాయకుడిగా చేశాడు. అంటే విమానం ఆ దేశం వెళ్ళిపోతుంది, ఈ దేశం వెళ్ళిపోతుంది, విమానం కదిలితే విమానం, మెదిలితే విమానం. ప్లాట్ఫారాల మీద టీ అమ్ముకునేవాడు. దేవుడు తెలుసుకుంటే నీ స్థితిని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తాడు పిల్లారా? ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఏ వ్యక్తినైనా సరే ఇక్కడి నుంచే కింద నుంచే తీసుకొస్తాడు పైకి. ముందు చిన్న ఇల్లే ఉంటుంది, ముందు అసలు ఇల్లే ఉండదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. నేను కూడా బొంబాయిలో 10 సంవత్సరాలు మంచి లగ్జరీ లైఫ్లో ఉండి, మంచి గృహంలో మంచి అపార్ట్మెంట్లో ఉండి చాలా లగ్జరీగా బతికాను నేను 10 సంవత్సరాలు. కానీ దేవుడు సేవ చేయమంటూ వస్తే నాకు ఒక చిన్న ఇల్లు ఒక సిమెంట్ స్తంభాల మీద ఇల్లు వేసి మా నాన్న దాన్ని ఏదో చిన్న వేసి కట్టాడు. గాలి దుమ్ము వస్తే ఎప్పుడు పడిపోతుందో తెలియదండి అన్నట్టుగా ఉండేది. చుట్టూ కొబ్బరాకులతో దళ్ళు కట్టి మెత్తారు మా సంఘం. మీ పాస్గారు మొత్తం రేకుల చెట్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. డైరెక్ట్గా రేకులు చెట్టుకునే హెడీనా, నేను డైరెక్ట్గా కాదు, స్తంభాలు పాతి కొబ్బరాకులు కట్టి మా సంఘం అంతా మట్టి తొక్కి మెత్తి దానికి అలికి కింద అలికిన ఇంట్లో మట్టింట్లో ఉన్నాం ఇంచుమించు 3-4 సంవత్సరాలు. అది తర్వాత శిథిలమైపోతే తర్వాత ఏదో లోన్ వస్తే పట్టుకుంటే ఊరికే స్లాబ్ వేసి గుమ్మాలు కూడా పెడతాను, తలుపులు కూడా పెడతాక, లేకపోతే కర్టెన్లు పెట్టుకుని కింద కూడా అలుక్కొని అలా తలుపులు లేకుండా సంవత్సరం ఉన్న ఇంట్లో. దేవుడు అంచెలంచెలుగా దీనులను, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు దీనులుగా ఉండాలి. దీనులైన మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలిగినాక. మనకు ఒకవేళ ఇప్పుడు ఎంత ఉన్నా వెనకటి దీనస్థితి మాత్రం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోకండి. ఒకవేళ ఇప్పుడు ఎవడన్నా మన ముందుకు ఎవడన్నా ఒక దరిద్రం వచ్చినా, ఓ దేవా నన్ను కూడా ఆ స్థితిలో తీసుకొచ్చావు కదా తండ్రి, అది ఆ వ్యక్తిని కూడా అతను వచ్చి నా గుమ్మాలోకి వచ్చి అడుక్కునే స్థితి కాకుండా నన్ను ఏ స్థితిలో ఉంచావో అతను కూడా ఆ స్థితిలోకి నేర్పు నాయన. దేవునికి స్తోత్రం కలిగినాక. ఇక్కడున్న తాపి మేస్త్రులు
ఒకప్పుడు వాళ్ళకి ఎంత తాపి మేస్త్రులైనా అనేక మంది ఇల్లు కట్టారు, కానీ వాళ్ళకే ఇల్లు లేదు. కానీ దేవుడు ఆ తాపి పని చేయించుకునే, చెప్పండి, వాళ్ళు అనేక మంది ఇల్లు కట్టి ఆడిచ్చిన డబ్బులతో జాగ్రత్త పడి కుటుంబాన్ని పోషించుకుంటూ వారు కూడా ఇల్లు కట్టుకున్నారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతి మనిషి అలా ఉండాలి. ఒకరిని మేలు కోరావంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒకడు ఎప్పుడు కూడా బాగుపడాలని కోరుకుంటే నీ కుటుంబం దేవుడు కూడా బాగు చేస్తాడు. ఎదుటోడిని చూసి ఎంతసేపు ఊసుకుంటా తిట్టుకుంటా వంకలెట్టి కుక్కలు వంకెట్టి గేదె వంకలెట్టి తిట్టవా గేదె చచ్చిపోతే కోళ్ళు చచ్చిపోతాయి. ఒక్కోసారి తోడుకోళ్ళు తిట్టుకుంటా కొట్టుకుంటా ఏం చేస్తారో తెలుసా? ఎరా దరిద్రు మొహమోడా, ఎవరిని వంకెట్టి ఆ అత్తగారిని ఆ పక్క వాళ్ళు తోడుకొని తిట్టడానికి పిల్లలు వంకెట్టి తిడతారు. పిల్లలకి ఏదైనా అయిపోద్ది. ఎవరిని వంకెట్టి పెట్టి తిట్టబోక. నువ్వు మనిషి, అతను మనిషే, ఎందుకు వంకెట్టి తిడుతున్నావు? దేవుని నామమున మహిమ కలుగును. మీరు రాసుకోండి, ఎప్పుడైనా ఎవరైనా వంక పెట్టి తిట్టడం తిట్టినప్పుడు రాసుకోండి. ఆ నెలలో ఆ సంవత్సరం మీకు ఏదైనా జరగకపోతే నన్ను అడగండి. ఎందుకో తెలుసా? ప్రతి మనిషి నిన్ను నన్ను అందరినీ దేవుడే చేశాడు. ఒక్క దేవుడే చేశాడు. ఆ చేసిన మనిషిని ప్రతి ఒక్కరిని ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరి మంచితనాన్ని ఒకరు కోరుకోవాలి. సరే, మంచిది పిల్లారా. ఇక్కడ చెప్పినట్టుండి ఆ బండ మీద కట్టిన ఎవరంటే బండ క్రీస్తే. ఆ ఇల్లు ఎదురంటే క్రిస్మస్ పండుగలు, ఈస్టర్ పండుగలు, డ్యాన్సులు, సింధులు కాదు. అది ఒకరోజు ఇట్లాంటివన్నీ కూలిపోతే ఒకరోజు. కానీ ఇప్పుడు నిజమైన వాక్యం, నిన్ను ఈ కాలానికి ఇవ్వబడిన వాక్యం ఎంత గొప్పదంటే నీకు అసలు నామరూపాలు లేని నిన్ను దేవుడిలాగా మారుస్తుంది ఈ వాక్యం. ఏంటి దేవుడు అంటే నీ పై రూపం గడ్డం పెరిగిపోవడం అది కాదు దేవుడిలాగంటే, నీ లోపల స్వభావము దైవ స్వభావం వస్తుంది. ఎదుటి వ్యక్తిని చూస్తుంటే ఒక ప్రేమ పుట్టుకొస్తుంది. ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలని మనసు వస్తుంది. ఎదుటి వ్యక్తి మేలు కొరకని మనసు వస్తుంది. ఎదుటి వ్యక్తిని క్షమించే మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఆయన అంటున్నాడు, నిజంగా నువ్వు బుద్ధిమంతుడువా? దేవుడు ఈ భూమి మీద ఈ ఇల్లు శరీరం శిథిలమైపోతుంది. ఇంకొక ఇల్లు ఎలా కడతామో ఈ శరీరం శిథిలమైపోతున్న సమయంలో ఈ లోపల ఉన్న మనిషికి దేవుడు ఇంకొక ఇల్లు సిద్ధపరిచాడు. నేను స్థలము సిద్ధపరచాను, నేను మీకోసం వెళుతున్నాను, నేనుండు స్థలములో. ఓ దేవునికి స్తోత్రం కలిగినాక. దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలని ఆశపడుతుంది తెలుసా? దేవుడు ఎక్కడున్నాడో, అందరూ వింటున్నారా? దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి మనం ఈ గృహ నివాసం శిథిలం అయిపోయిన తర్వాత ఈ లోపల ఉన్న మనిషిని అక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. అంతేగాని మనిషి చచ్చిపోయిన తర్వాత పొద్దున్న వచ్చి చెట్లు కదుపుతున్నాడు, గడ్డిమిడి పక్కన ఉన్నాడు, గేదె ఇలా ఇసిరేస్తుంది మమ్మల్ని అంటే చచ్చిపోయినాడు గేదెలో ఉన్నాడా? నన్ను పెచ్చ మాట్లాడమండి. బైబిల్ తెలుసుకోండి, బుద్ధిమంతులా మాట్లాడండి. ఒక మనిషి ఈ భూమి మీద ఈ శరీరం విడిచిపెడితే అతను రక్షణ పొంది మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం పొందుకుంటే అతను ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలానికి వెళ్తాడు. ఒకవేళ అతను మారు మనసు పొందకుండా పాపిగా, త్రాగుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, మూర్ఖుడిగా చచ్చిపోతే అతను ఇంకో చోటకి వెళ్తాడు. 2 స్థలాలు ఉన్నాయి. ఒక స్థలం కింద ఉంది, ఒక స్థలం పైన ఉంది. పైన ఉండే స్థలం దేవుడు ఉండేది, కింద ఉండేది దెయ్యం. ఇప్పుడు నువ్వు దెయ్యం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నావా, దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నావా? దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటే కనుక ఈ రాత్రి దేవుడు నీకు ఒక మంచి ఇల్లు, ఈ కాలం యొక్క వాక్యం, యేసు నిన్ను సిద్ధపరిచి, హల్లెలూయా, ఈ భూమి మీద ఉండగానే ఇప్పుడు నారాయణ లాగానే ఉంటావు, మాంకాళమ్మ లాగానే ఉంటావు, మంగమ్మ లాగానే ఉంటావు, కానీ పేరు అదేమో కానీ నీ స్వభావం యేసుక్రీస్తులాగా మారుతుంది. యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి ఎవరిని హింసించలా, ఎవరిని చంపడానికి, ఎవరిని తిట్టడానికి, దూషించడానికి రాలేదండి ఆయన. ఒక మనిషి మానవత్వం కోల్పోయి దైవత్వాన్ని కోల్పోయిన మనిషిని, పాపమని ఊబులోకి వెళ్ళిపోయిన మనిషిని తన హస్తంతో లేవనెత్తి, ఓ మనిషి నీ స్థానం ఇది అని నిలబెట్టి చెప్పి నిన్ను దేవుళ్ళ మార్చడానికి వేసి వచ్చాడు. ఈ రాత్రి అట్లాంటి మనిషిగా నువ్వు ఉండాలని కోరుకుంటే నీ ఇల్లు నా ఇల్లు ఎప్పుడైనా ఒకరోజు శిథిలమైపోద్ది. ఎందుకంటే మన పితరులందరూ శిథిలమైపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనము వాళ్ళకి తెలియదు అప్పుడు, కానీ ఇప్పుడు దేవుడు నీకు తెలిపిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడున్నావు ఒకవేళ సిగ్గుపడక, యేసుని నమ్ముకోవడానికి సిగ్గుపడక. ఎందుకంటే మనకి ఇది అయిపోయింది. ఆయన మానవుల దేవుడు అంటారా, ఆయన మాదిగోల దేవుడు అంటారా, ఆయన యానోదేవుడు. అయ్యా దేవుడు ఒక్కడేనండి. దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని చేసింది ఒక దేవుడే. ఆ ఒక్క దేవుడే నిన్ను నరకానికి పోవడానికి ఆశపడలేదు, కానీ నిన్ను ఆయన సన్నిధికి తీసుకెళ్ళటానికి, ఆయన ఉండు స్థలంలో మీరు ఉండులాగున. ఎంతమంది దేవుడు ఉన్న చోట ఉండాలనుకుంటున్నారు?
ఇప్పుడు చూడండి, మీకు ఇంకో మాట చెప్తాను. ఈ మాల వేసుకునే వాళ్ళు 40 రోజులు పూర్తి అయిపోయేటప్పుడు చూడండి, ఇక్కడ నడుస్తూ మొదలు పెడతారు. ఎక్కడికి వెళ్తారు? నడుస్తూ మొదలు పెడతారు. చూడండి, మా ఈస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం నుంచి మొదలు పెడతారు. వాళ్ళు నడుచుకుంటా, అంటే వాడు ఎంత గొప్ప తీర్మానం తీసుకుంటారు చూడండి. మనం ఇక్కడి నుంచి చుట్టుపాల నుంచి రోడ్డు మీద వెళ్తాక ఎవరో బండి మీద సైకిల్ మీద దించాలి మనల్ని. దేవుడు కోసం చూసారా వాళ్ళ త్యాగం? చూసారా? దేవుడు కోసం నడుచుకుని నెత్తి మీద అది పెట్టుకుని అలా నడుచుకుంటే, చెప్పులు లేకుండా కాళ్ళు అరిగిపోతుంటే ఎంత దూరం మా సైడ్ నడిచి వస్తారు. అలా నడిచి ఎన్ని రోజులకి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఇప్పుడు ఎక్కడికి నడిచి వెళ్ళాలి? ఎక్కడ దేవుడు ఉన్నాడు అర్థమవుతుందండి? ఎక్కడ అయ్యప్ప ఉన్నాడో, ఎక్కడ భవానీ ఉన్నాడో అక్కడ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకున్నదంతా సమస్తాన్ని సమర్పించి, అయ్యా మమ్మల్ని సంవత్సరం అంతా కాపాడు, మా కుటుంబాన్ని. చూసారా? దేవునికి స్తోత్రకరంగా. ఇప్పుడు మనల్ని కూడా ప్రయాసపడి ఈ పాపం అనే భారం మోస్తున్న వాళ్ళారా, నా యొద్దకు రండి. ఇది దేవుడు ఏమంటున్నాడు? ఆయన వద్దకు వస్తే ఏం చేస్తాడు? నీకున్న భారము, నీకున్న చివుకు, నీకున్న చింత, నీకున్న వేదన, నీకున్న ఆ బాధలు ప్రతిదాన్ని తొలగించి నిన్ను దేవుడి స్థానంలో ఉంచి నీ ఆత్మకు నెమ్మదినిస్తాడు. అందుకోసమే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. రండి, యేసుకి నీ జీవితాన్ని సమర్పించండి. యేసు లాంటి మనసు కలిగి ఉండండి. ఒకవేళ ఈ గృహం శిథిలమైపోతే లోపల ఉన్న ఈ మనిషి యేసు ఎక్కడున్నా అక్కడ తీసుకెళ్తుంది. అటువంటి కృప దేవుడు మాకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం పిల్లరా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయే తప్పుడు ఏది? సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది? పోతున్న వారిని నీవు చూచుటలేదా? పోతున్న వారిని నీవు చూచుటలేదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? ఈ జీవితం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎంతమంది దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈ భూమి మీద వాళ్ళ భక్తులు మాలలు వేసుకుని ఒక 40 రోజులు ఉండి వాళ్ళ మనసుగా నెమ్మది పొందుకుని, విశ్రాంతి పొందుకుని, ఆరోగ్యం పొందుకుని, దేవుడి దగ్గర కలుసుకుని వచ్చి మరలా ఈ లోకంలో ఉండే ఒక మాదిరి అదంతే. కానీ దేవుడు నిన్ను శాశ్వతంగా పిలుస్తున్నాడు. మనం ఒక రోజు శాశ్వతంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుని దగ్గరికి వెళ్ళినాక మరలా మన ఈ భూమి మీదకి వచ్చి శ్రమ పడవలసిన అవసరం లేదు. ఈ భూమి మీద మరలా నువ్వు ఏదో రంగా పుట్టవు. ఒక్కసారి నీ జీవితం ఇక్కడ ముగించబడిందా? ఒక్కసారి నీ యాత్ర ముగించబడిందా? ఒక్కసారి నీ జీవితాన్ని దేవుడు సమర్పించావా? దేవుడు నీ ఒక రోజుని తీసుకున్నప్పుడు యుగ యుగాలు ప్రభు దగ్గర ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాము పిల్లలు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవం అంటే మతాలు మార్చడం కాదు పిల్లరా. క్రైస్తవం అంటే మానవత్వాన్ని చూపించేది, దేవుడు అంటే ఏంటో చూపించేది, ఒక మనిషిని దేవుళ్ళగా మార్చేది, నీ స్వభావాన్ని మార్చేది, నీ యొక్క బుద్ధులు మార్చేది,
నీకున్న అసూయను మార్చేది, ఒక మనిషిని మనిషిగా చేసేది దేవుని వాక్యం అంటే. ఓ ఈ రాత్రి ఆ వాక్యం ఎంతమందికి కావాలి? అయ్యా మా జీవితాల మీద దేవుని సమర్పిస్తున్నాం. ఈ భూమి మీద కేవలం సంపాదించడానికి ఇల్లు కట్టుకుని పుట్టలేదు నాయన, పెళ్లిళ్ళు చేయడానికి మాత్రం పుట్టలేదు ప్రభువా, ఆస్తి పాస్తులు సంపాదించిన పుట్టలేదు నాయన. సంపాదించిన వారు ఎవరైనా ఎన్ని కోట్లు సంపాదించినా ఒక రోజు వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు ప్రభువా. కానీ మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఈ రాత్రి నిర్ణయించుకోండి. యేసు అంటున్నాడు, దగ్గరికి రండి, నా దగ్గర చాలా ఇళ్ళు ఉన్నాయి, నా దగ్గర మంచి ఇళ్ళు ఉన్నాయి, నేను ఎక్కడుంటాను, మీరు ఎక్కడ ఉండబోతున్నారు? అయ్యా నా కోసం ఆ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాను అయ్యా, ప్రస్తుతం ఈ ఇంట్లో దేవుడు రావాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఓ నా కోసం ప్రార్థన చేయమని ఎవరైనా చేతులు పైకెత్తి మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా పిల్లరా ఓ చేతులు ఎత్తిన మిమ్మల్ని అందరూ దేవుడు దీవించిన గాక. ఇంకా ఒకవేళ చేతులు ఎత్తకపోయినా నీ హృదయంలో దేవుడు కావాలని ఒక ఆలోచనకు ఉంటే, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, నీ అంతరంగంలో చూస్తున్న దేవుడు నిశ్చయంగా నీ ఆశను తీర్చును గాక, నిశ్చయంగా నీ స్వభావం మార్చును గాక, నిశ్చయంగా నీ యేసు వలె మార్చును గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు అద్వితీయ దేవుడవు, నువ్వు ఆశ్చర్యకరుడవు, నువ్వు మారని దేవుడవు, నువ్వు మార్పులోని దేవుడవు, నువ్వు నిన్న నేడు నిరంతరం వ్యాకరించుకున్న దేవుడు నాయన. మనిషి భూమి మీద పుట్టి పాపము చేసి పాతాళం పోయే మార్గంలో ఉంటుండగా నాయన, నువ్వు లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ భూమి మీదకి నీవే మానవుడు వచ్చి, మానవుడు ఎక్కడెక్కడ తప్పుదాలు చేశాడు, ఏం పాపాలు చేశాడు, ప్రతిదీ నీ శరీరంలో దానికి శిక్ష విధించి చనిపోయి మరణి తిరిగి లేచి మనిషికి మార్గం ఏర్పాటు చేసిన దేవుడు నాయన. నీ సువార్త ప్రకటించడానికి ఆయా స్థలం మంచి సావుకులు ఏర్పాటు చేసుకుని నాయనా, నీ ఎన్నికలో ఉన్న బిడ్డలు, గొర్రెపిల్ల జీవగ్రంథాలు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు రక్షించడానికి తల్లి పక్షిరాజుగా నువ్వే వచ్చి మీరు జరిగిస్తున్న ప్రతి కుడుగులను బట్టి వందనాలు నాయన. నాయన ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని, గ్రామాన్ని మీరు ప్రేమించి ఇక్కడ ఒక చిన్న వధువు ఉందని నువ్వు చూసి నాయన ఇక్కడ కొంతమంది బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకుని ఆ బిడ్డ నడిపించిన ఒక కాపరిని ఇచ్చావు ప్రభువా. ఇచ్చిన యొక్క సంఘ కాపరిని బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఆ కాపరి ద్వారా నడిపించబడిన సంఘాన్ని బట్టి వందనాలు, విశ్వాసాన్ని బట్టి వందనాలు. ప్రతి కుటుంబాన్ని పేరుపరిచేప్పుడు దీవించండి, లోతులకు నడిపించండి. ఈ బండ మీద కట్టే ఆ నిజమైన బండ ఎవరు, ఆ నిజమైన ప్రత్యక్ష అంటూ ఆ బయలుపాట్లు ఈ సంఘం అంతా నడిపించండి ప్రభువా. నిజమైన క్రీస్తులాగా మారే బిడ్డలుగా చేయను ఆయన. ఈ రాత్రి వాక్యముని చేతులెత్తారు, వారు ఎందుకు చేతులెత్తారు నాకు తెలియదు, మమ్మల్ని చేసిన నీకు తెలుసు నాయన. చేతులు ఎత్తకపోయినా వాళ్ళ హృదయంలో కూడా విశ్వసించే బిడ్డలు ఉన్నారు. దయచేసి వారి హృదయాలు కూడా మీరు చూడండి, తెరవండి, లోకమును వారి నుంచి వేరు చేయండి, పాపం నుంచి వారిని విడిపించండి, నరకం నుంచి తప్పించండి. నీ వాక్యానికి వాళ్ళ చేతులకు అప్పగిస్తున్నా ప్రభువా, వాళ్ళని చేతులకు అప్పగిస్తున్నా ప్రభువా. వాళ్ళ జీవితాలు మార్చు ప్రభువా. ఇంకా నువ్వు అద్భుతమైన నిజమైన వాక్య ప్రత్యక్షను నడిపించి వాళ్ళందరినీ నీ మార్గం నడిపించడం ప్రార్థన చేస్తున్నాం. చేతులతో బిడ్డలు దీవించండి, రక్షించండి, వాళ్ళ కుటుంబాలను మీరు రక్షించండి. అలాగే ప్రభువా ఈ గ్రామాన్ని కూడా దీవించండి, గ్రామ నాయకులను దీవించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభువా నాని పాస్టర్ గారు కట్టిన ఆ మేస్తులను బట్టి వందనాలు. ఆ మేస్తుల కుటుంబాలను కూడా వారు కూడా ఈ భూమి మీద ఎట్లాంటి గృహాలు కట్టారో వారి ఆత్మీయ గృహాన్ని కూడా మీరు కట్టండి. ఎందుకంటే మాకు నిజమైన మేస్త్రి ఇంజనీర్ నువ్వే. మేము ఈ భూమి మీద కట్టుకున్న ఇల్లు మాకు ఎంత ఇష్టంగా మేము కట్టుకున్నామో నీవు కూడా నీకు ఇష్టమైన గృహాలుగా మమ్మల్ని మార్చండి. ఆ తాపి మేస్త్రి కుటుంబాలందరూ దీవించండి ఓ ప్రభు. అలాగే సంఘం కూడా ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో పరిచర్య చేశారు, ఎంతో సహకరించారు. సహకరించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సహోదరుని వారి చిన్నగా సహాయం చేసిన, పెద్దగా సహాయం చేసిన ప్రభువ ప్రతి ఒక్కరు మీరు దీవించండి ప్రభువ. ఈ విషయంలోనే కాదు, ఆత్మీయ సహకారం కూడా ఎల్లప్పుడు అందించే బిడ్డలుగా చేయండి. నీ దాసుని బలపరచండి, ఇంకా నువ్వు పరిచర్లు బలంగా వాడుకోండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు నడిపించండి, మందిరము సరిహద్దులు విశాలపరచండి. నీ దీవులతో నింపండి ప్రభువా. నిశ్చయంగా మరి దూర ప్రాంతం తీసుకొచ్చిన నీ బిడ్డలు, ఏర్లపాటి నుంచి వచ్చిన బిడ్డలు బట్టి కూడా వందనాలు. వారిని కూడా మరి దీవించి ఆశ్రయించు ప్రభువా. ఈ యొక్క నాయన ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే విన్నారో వారి కుటుంబాలు కూడా మార్చబడును గాక, వారి కుటుంబాలు కూడా దీవించబడును గాక. లైవ్ ద్వారా ఎవరు చూస్తున్నారు వారిని కూడా దేవుడు రక్షించును గాక, వారి జీవితాల గొప్ప మార్పు తెచ్చును గాక. నిశ్చయంగా పరచండి. దాసుడు
ప్రేమతో ఏర్పరిచిన ప్రేమ విధిని దీవించండి. అందరికీ సమృద్ధిగా దయచేయండి. దేవులతో నింపండి, మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధనాలు ప్రార్థించేడుకుంటున్న ప్రేమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపైన ప్రేమ, సమాధానం, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు నెలపును కూడా వచ్చిన మనందరికీ, మరి ఈ దినాన్ని కూడా ఏర్పాటు చేసిన పాస్టర్ గారి కుటుంబానికి మనందరికీ సదా చూపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి చిన్న విన్నపం, మరి అందరూ ఎవ్వరూ కూడా వెళ్ళొద్దు. అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది, భోజనాలు ఉన్నాయి. దయచేసి కొంచెం ఆలస్యమైందని ఏమనుకోవద్దు. మీరు పనులకు వెళ్తున్నారు, మాకు తెలుసు కాబట్టి అందుకని త్వరగా సమయాన్ని ముగించమని సేవకులను అడగడం జరిగింది. దయచేసి సంఘబిడ్డలందరూ ముందుగా సహకరించండి. మన గ్రామస్తులు ముందుగా భోజనం చేసి వెళ్ళిన తర్వాత సంఘబిడ్డలందరూ కలిసి మరలా రెండవ బంతిలో కూర్చోవడానికి అవకాశం. అందరికీ ఇక్కడే భోజనం ఏర్పాటు చేస్తారు.